దేవుని పరిశుద్ధ నామ స్తోత్రములు. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు కలుగుగాక. దేవునికి స్తోత్రం. దేవుని మహాకృపను బట్టి మనము ఈ యొక్క ఆదివారము దేవుని సన్నిధిలో ఆరాధన చేయడానికి, దేవుని స్తుతించడానికి, ప్రభుని మహింపరచడానికి ప్రభు ఇచ్చిన ఈ ప్రత్యేకమైన సమయాన్ని బట్టి ఎంతో ప్రభుని స్తుతిస్తున్నాను. దేవునికి స్తోత్రం. మరి యేసయ్య ఆశీర్వాద కృపా సన్నిధిని ఈ ప్రోగ్రాంలోనికి మీరందరూ కూడా విచ్చేసినందుకై మిమ్మల్ని అందరినీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను. ప్రభునందు ప్రియులారా, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు దేవుని బిడ్డలకు ఉండవలసిన 7 ఒక శ్రేష్టమైన లక్షణముల గురించి ఈరోజు ప్రభు మనతో మాట్లాడనై ఉన్నారు. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యములో మనం గమనించినట్లయితే మరి యోహాను సువార్త 1వ అధ్యాయము 12-13 వచనాలు గమనించినట్లయితే, యోహాను సువార్త 1వ అధ్యాయము 12-13 వచనాలు. తన్ను ఎందరికి కనిచ్చిరో వారందరికీ అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లవుటకు ఆయన అధికారము అనుగ్రహించను. వారు దేవుని వలన పుట్టిన వారే గాని రక్తం వలనను, శరీరేచ్ఛ వలనను, మనుషేచ్ఛ వలనను పుట్టిన వారు కారు. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డారా, దేవుని బిడ్డలకు ఉండవలసిన 7 శ్రేష్టమైన లక్షణములు ఈరోజు దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడినై ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఎవరైతే ప్రభువునందు విశ్వాసము కలిగి జీవిస్తున్నారో, ఆయన ఆజ్ఞలను, ఆయన వాక్యమును ఎవరైతే ప్రేమిస్తున్నారో, ఆయన వాగ్దానాలు ఎవరైతే ప్రేమిస్తున్నారో, ఆయన సన్నిధిని ఎవరైతే ప్రేమిస్తున్నారో, ఆయన ప్రేమను ఎవరైతే గ్రహిస్తున్నారో, వారు దేవుని పిల్లలవుటకు దేవుడు ఏం చేస్తున్నాడంటే అధికారం ఇచ్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. దేవుని పిల్లారా, దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినట్లయితే ఒక సందర్భంలో ఒక లోక సామెత ఉంది. కనబడినవన్నీ పాలు కాదు, అంటే స్వచ్ఛమైన పాలు కాదు. అలాగనే మరి కనబడిన వారందరూ దేవుని బిడ్డలు కాదు అనే విషయాన్ని మనం గమనిస్తున్నాం. అయితే స్వచ్ఛమైన పాలు ఉన్నాయి, ఏంటండి నీళ్ళ పాలు కూడా మనం చూస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం. మన ఆత్మీయ జీవితంలో కూడా, ఆత్మీయ ప్రయాణంలో ఉన్న మనము, దేవునికి స్తోత్రం, మనమందరము ఒక శ్రేష్టమైన ఆత్మీయ జీవితాన్ని కలిగి ఉండాలని దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశమైనది. దేవునికి స్తోత్రం. మన జీవితంలో ఎక్కడైనా ఈ వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుచున్నప్పుడు మన హృదయాలను సరిచేసుకోవడానికి ప్రయత్నిద్దాం. దేవునికి స్తోత్రం. మన హృదయాలను నూతనపరచుకోవడానికి మన జీవితాలు దేవునికి అప్పగిద్దాం. ప్రభువునందు ప్రియులారా, మొట్టమొదటి లక్షణం ఏంటంటే, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 29వ వచనం గమనించినట్లయితే, దేవుని మూలముగా పుట్టిన వారు నీతిమంతులుగా ఉంటారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని మూలముగా పుట్టిన వారు నీతిమంతులుగా ఉంటారు. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 29వ వచనం చదివినట్లయితే ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. మన జీవితంలో, ఆత్మీయ జీవితంలో, పరిశుద్ధ జీవితంలో, ప్రార్థనా జీవితంలో మనమందరము నీతిమంతులుగా ఉండాలని దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశమైనది. దేవునికి స్తోత్రం. దేవుని మూలముగా పుట్టిన వారు, ఇది చాలా అద్భుతమైన మాట. ఒక వ్యక్తి యేసు క్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచడం ద్వారా, మారు మనసు పొందడం ద్వారా, నీటి మూలముగాను ఆత్మ మూలముగా జన్మించడం ద్వారా, దేవునికి స్తోత్రం, వారు దేవుని మూలముగా పుట్టినట్లుగా మనం గమనిస్తున్నాం. దేవునికి స్తోత్రం. మత్తయి సువార్త 3వ అధ్యాయము 15వ వచనం మనం గమనించినట్లయితే, మత్తయి సువార్త 3వ అధ్యాయము 15వ వచనం. ఇప్పటికి కానిమ్ము నీతి యావత్తు ఇలాగు నెరవేర్చుట మనకు తగి ఉన్నదని అతనికి ఉత్తరం ఇచ్చెను.
అతడు అలా కానిచ్చాను. ప్రభునందు ప్రియులారా, ఒక సందర్భంలో ఒక అరణ్య ప్రాంతంలో యోర్దాను నది తీరములో భక్తుడైన యోహాను బాప్తిస్మం ఇస్తున్నప్పుడు మరి అనేక ప్రాంతాల నుండి యూదయ, సమరయ అనేక ప్రాంతాల నుండి అక్కడ పాపములు ఒప్పుకొనుచు బాప్తిస్మం పొందడానికి అనేక మంది ప్రజలు వచ్చారు. దేవునికి స్తోత్రం. పరలోక రాజ్యము సమీపించినది, మారు మనసు పొందండి, అరణ్యములో ప్రకటిస్తున్నప్పుడు ప్రభు మార్గము సిద్ధపరచండి, ఆయన త్రోవలు సరాలము చేయమని అరణ్యములో ఒక కేక వినబడుచున్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ సందర్భంలో యేసు క్రీస్తు ప్రభువారు తండ్రి చిత్తము చేయట కొరకు వచ్చి ఉన్నాడు, నీతి యావత్తు నెరవేర్చడం కొరకు వచ్చి ఉన్నాడు. తను తాను ఆయన బాప్తిస్మం పొందవసరం లేదు, కానీ మనకు మాదిరిగా, ప్రపంచంలో ఉన్న ప్రతి మానవునికి మాదిరిగా ఆ యోర్దానికి వచ్చి తను తాను తగ్గించుకొని బాప్తిస్మం పొందడానికి వచ్చినప్పుడు, అయితే అప్పుడు యోహాను అంటున్నాడు, నేను నీ చేత బాప్తిస్మం పొందవలసిన ఉండగా నీవు నా యొద్దకు వచ్చున్నావా అని ఆయన నివారింప చూసినప్పుడు ప్రభు అంటున్నాడు, ఇప్పటికి కానేమో నీతి యావత్తు ఇలాగు నెరవేర్చుట మనకు తగి ఉన్నది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఒక వ్యక్తి యేసు క్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచి పాపములు, దోషములు ఒప్పుకొని అతిక్రమములు విడిచిపెట్టి మారు మనసు పొంది నీటి ద్వారాను ఆత్మ మూలముగాను పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందినప్పుడు నీతిమంతులుగా జీవిస్తున్నారు. హల్లెలూయా, దేవుని మూలముగా పుట్టుచున్నారు. దేవునికి స్తోత్రం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం మనం గమనించినట్లయితే, నీతిని జరిగించుటకు ప్రయాసపడము అంటే కొనసాగించుము, ప్రయాసపడమని వాక్యం సెలవిస్తుంది. దైవ జనాంగమా, మొదటి పేతురు గమనించినట్లయితే మరి 6వ అధ్యాయం 11వ వచనంలో, 6వ అధ్యాయం 11వ వచనంలో దైవజనుడా, నీవైతే వీటన్నిటి విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకున్నట్టుకు ప్రయాసపడము. హల్లెలూయా. మనము ప్రభు మనల్ని ఎందుకు రక్షించుకున్నాడు, ఆయన సన్నిధికి ఎందుకు పిలిచాడు, ఆయన రాజ్యం కొరకు మనల్ని ఎందుకు ఏర్పరచుకున్నాడంటే మనము నీతిమంతులుగా జీవించడం కొరకై, భక్తిగా ఉండడం కొరకై, విశ్వాసములోను, ప్రేమలోను, ఓర్పులోను, సాత్వికములో మన యొక్క ఆత్మీయ జీవితమును కొనసాగించడం కొరకై దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. అదేవిధముగా ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం 8వ వచనములో అక్కడ నీతి వస్త్రములని రాయబడి ఉన్నాయి. సన్నపు నార వస్త్రములు అతి నీతి క్రియలుగా కనబడుచున్నవి. హల్లెలూయా. రక్షణ వస్త్రము, స్తుతి వస్త్రము, మహిమ వస్త్రము, ఇవన్నీ కూడా వస్త్రము జీవితమునకు సూచనగా ఉంది. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఈ లోకంలో అనేక రకాలైన విలువైన వస్త్రాలు ఉంటాయి. వాటన్నిటికంటే ప్రభు మనకిచ్చే వస్త్రము స్తుతి వస్త్రము, మహిమ వస్త్రము, ఉల్లాస వస్త్రము, రక్షణ వస్త్రము. దేవునికి స్తోత్రం. నీతి వస్త్రము ధరించుకున్న దేవుని బిడ్డలు సన్నపు నార వస్త్రములు అంటే అర్థం ఏంటంటే నీతి క్రియలు కనబడుతున్నవి. దేవుని మూలముగా పుట్టిన వారు నీతిమంతులుగా పిలువబడుతున్నారు. దేవునికి స్తోత్రం కలుగుగాక. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం గమనించినప్పుడు ఆయన రాజ్యమును, నీతిని మొదట వెతకండి అని వాక్యం సెలవిస్తుంది. అంటే నడకలోను, ప్రవర్తనలోను, అన్నిటిలో మనమందరము నీతిమంతులుగా కనపడాలని దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశమైనది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియులారా, నీతిమంతులుగా మనము జీవించినప్పుడు, నీతిమంతులుగా విశ్వాసములో కనబడినప్పుడు రక్షణ మనం పొందుతున్నాం. దేవునికి స్తోత్రం. అంటే రక్షించబడుతున్నాం. యెహెజ్కేలు గ్రంథము 14వ అధ్యాయము 14వ వచనం చూసినట్లయితే నీతి ద్వారా తము తాము రక్షించుకునేదనని వాక్యం సెలవిస్తుంది. అంటే మాటల్లోనూ, స్వభావములోనూ, మన జీవితంలో నీతి కనపడాలి. జీవితంలో ప్రభునందు ప్రియులారా, ఆయన మహిమ కొరకు జీవించిన దేవుని బిడ్డలు నీతిమంతులుగా ఈ లోకములో ప్రకాశిస్తూ ఉంటారు. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. రెండవదిగా దేవుని బిడ్డలకు ఉండవలసిన లక్షణాల్లో రెండవ లక్షణం ఏంటంటే యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం చదువుకుందామండి. యోహాను రాసిన మొదటి పత్రిక
4వ అధ్యాయము 7వ వచనం గమనించినట్లయితే, ప్రియులారా మనము ఒకరినొకడు ప్రేమింతము, ఏలెనగా దేవుని మూలముగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతి వాడును దేవుని మూలముగా పుట్టిన వాడై దేవుని ఎరుగును. హల్లెలూయా. దేవుని మూలముగా పుట్టిన వారు ప్రేమ కలిగి ఉంటారంట. హల్లెలూయా. యేసు క్రీస్తు ప్రభు వారు ప్రపంచంలో ప్రజలందరినీ ఆయన ప్రేమిస్తున్నారు. వారు ఎవరైనా సరే, తెల్లవారైనా నల్లవారైనా, డబ్బున్నవారైనా పేదవారైనా, దేవునికి స్తోత్రం. చదువు ఉన్నా చదువు లేకపోయినా, వారు ఏ దేశస్తులైనా, ప్రపంచంలో దాదాపు 800 కోట్ల మంది ప్రజలు ఈ లోకంలో జీవిస్తున్నారు. అందరినీ కూడా ఆయన ప్రభు ప్రేమిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. అయితే దేవుని బిడ్డలారా, దేవుని మూలముగా పుట్టిన వారు ప్రేమ కలిగి ఉంటారంట. అంటే ప్రేమ అంటే అర్థం ఏంటంటే నవ్వుతూ మాట్లాడటము ప్రేమ అనేసి కొంతమంది అనుకుంటారు. తర్వాత కొన్ని వస్తువులు బహుమానం ఇవ్వటం, బట్టలు బహుమానం, కానీ ఏదైనా వస్తువులు బహుమానం ఇచ్చి అది ప్రేమ అనుకుంటారు. అది లోకానుసారంగా అనేక మంది ఆ క్రియలు చేస్తూ ఉంటారు. అయితే ప్రేమ అనే దానికి బైబిల్ గ్రంథము నుండి, దేవుని యొక్క వాక్యముల నుండి దేవుడు మనకు నేర్పిస్తున్న ఒక ఆత్మీయమైన, ఒక శ్రేష్టమైన వాక్యమును దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ లోకంలో మరి 1 పేతురు 4వ అధ్యాయం 8వ వచనం చూసినట్లయితే, 1 పేతురు దేవుని బిడ్డలారా 4వ అధ్యాయము 8వ వచనం గమనించినప్పుడు, 4వ అధ్యాయం 8వ వచనం, ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు మిక్కటమైన ప్రేమ గలవారయుండుడి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యములో మనం చూసినట్లయితే దేవుని ప్రేమ ఎంతో విలువైనది. దేవుని ప్రేమ బ్రతికించే ప్రేమ, దేవుని ప్రేమ ఆదరించే ప్రేమ, దేవుని ప్రేమ పాపముల నుండి, శాపముల నుండి విడిపించే ప్రేమ. దేవుని బిడ్డలారా గమనించండి, ప్రేమ అనేక పాపములు కప్పును. ఇప్పుడు గమనించినట్లయితే వేరే వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే అటు ఇటు మాట్లాడుతూ ఉంటారు, ఫోన్లలో మాట్లాడుతూ ఉంటారు. తర్వాత వ్యక్తిగతంగా కలిసినప్పుడు వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడుతూ ఉంటారు. గమనించండి, భర్త భార్య గురించి మాట్లాడుతూ ఉంటారు. ఈ లోకంలో భర్త భార్య గురించి మాట్లాడుతూ ఉంటాడు, భార్య భర్త గురించి మాట్లాడుతూ ఉంటారు. తర్వాత తల్లిదండ్రులు పిల్లల గురించి మాట్లాడుతూ ఉంటారు, పిల్లలు తల్లిదండ్రుల గురించి మాట్లాడుతూ ఉంటారు. అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, బంధువులు, ఇరుగు పొరుగు వారు. దయచేసి గమనించండి, అనేక వాళ్ళలో ఉన్న మరి తప్పులు జ్ఞాపకం చేసుకొని మాట్లాడినందువలన ఏమవుతుందంటే అక్కడ అనురాగాలు, ఆప్యాయతలు ఇవన్నీ కూడా దూరం అయిపోతూ ఉంటాయి. గమనించండి, బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే ప్రేమ అనేక పాపములు కప్పును. దేవుని బిడ్డలారా గమనించండి, బైబిల్ గ్రంథములో దేవునికి ఒక నమ్మకమైన కుటుంబం ఉంది. ఆ కుటుంబ యజమాని పేరు నోవాహు. నోవాహు తరములో దేవుడు మాట్లాడుతున్నాడు. నోవాహు, ఈ తరములో నీవు నీతిమంతుడిగా ఉన్నావు, యథార్థవంతుడిగా ఉన్నావు, ప్రార్థన చేస్తున్నావు, నా యందు భక్తి వైరాగ్యముతో జీవిస్తున్నావు. అయితే ఈ తరములో ఉన్న ప్రజలు చూసినట్లయితే వారు చెడుతనంతో నిండి ఉన్నారు, దేవుని భయం లేకుండా జీవిస్తున్నారు. అయితే నీవు, నీ భార్య, నీ కుమారులు, నీ కోడళ్ళు 8 మంది కాపాడబడటానికి ఒక ఓడను సిద్ధపరచుకోవాలి. నోవాహు, ఈ తరములో ఉన్న జనులను నేను ఏం చేయబోతున్నాను? తీర్పు తీర్చబోతున్నాను. జల ప్రళయం ద్వారా తీర్పు తీర్చబోతున్నాను. త్వరలో నేను వర్షము పంపించబోతున్నాను. ఆకాశ ధూములు విప్పబోతున్నాను. అయితే నీ ప్రార్థనా జీవితాన్ని బట్టి, నీ విశ్వాస జీవితాన్ని బట్టి, నీ ప్రతిష్ట జీవితాన్ని బట్టి, నీ యొక్క జీవితంలో ఉన్న సమర్పణ జీవితాన్ని బట్టి నిన్ను, నీ కుటుంబాన్ని కాపాడుతాను. హల్లెలూయా. నోవాహుతో దేవుడు మాట్లాడుతున్నాడు. అయితే నోవాహు ఏం చేశాడంటే, దేవునికి స్తోత్రం ప్రియులారా, దేవుడు చెప్పిన మాట ప్రకారం ఆది కాండములో మనం చూస్తున్నాం. 6వ అధ్యాయం 14వ వచనంలోను 7వ అధ్యాయం 18వ వచనంలో గమనించినట్లయితే దేవుడు చెప్పిన ప్రకారము నోవాహు ఒక అందమైన ఒక ఓడను సిద్ధపరచుకున్నాడు. దేవునికి స్తోత్రం.
ఆ ఓడను తయారు చేసిన తర్వాత ఏం పూసాడంట? లోపల బయట కీలు పూసాడంట. ఏం పూసాడమ్మా? కీలు పూసాడు. ఎందుకంటే ఆ ఓడ క్షేమముగా ఉండాలని, ఆ ఓడలోనికి నీళ్లు రాకూడదని దేవునికి స్తోత్రం లోపల బయట కీలు పూసాడు. ఈ కీలు పూయడం అంటే అర్థం ఏంటంటే ప్రేమకు సూచనగా ఉంది. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా గమనించండి, అక్కడ మాటలు ఇక్కడ చెప్పడం వలన, ఇక్కడ మాటలు అక్కడ చెప్పడం వలన భర్త భార్య మీద, భార్య భర్త మీద, పిల్లలు తల్లిదండ్రుల మీద, తల్లిదండ్రులు పిల్లల మీద, ఈ లోకంలో ఉన్న ప్రజల గురించి, వాళ్ళు వీళ్ళ గురించి మాట్లాడుకుంటూ ఉంటే కుటుంబాలు ఏమైపోతాయి? పతనం అయిపోతూ ఉంటాయి. అలజడితో ప్రయాణం చేస్తూ ఉంటారు. దేవుని యొక్క వాక్యంలో చూసినట్లయితే నోవాహు తన జీవితంలో దేవుని యందు విశ్వాసం కలిగి ఉన్నాడు, దేవుని ప్రేమను కలిగి ఉన్నాడు. అయితే ఆ ఓడ మునిగిపోకుండా ఉండటం కొరకై, ఓడ క్షేమముగా ప్రయాణించడం కొరకై లోపల బయట ఏం పూసాడండి? కీలు పూసాడు. దేవుని స్తోత్రం. ఆ కీలు దేనికి సూచనగా ఉంది? ప్రేమకు సూచనగా ఉంది. అయితే ఏదైనా సమస్య వస్తే ఎవరికి చెప్పుకోవాలి? దైవజనులకు చెప్పుకోవాలి. లోకానుసారమైన వ్యక్తులు చెప్తే వాటిని అలాగా పాకిపోతూ ఉంటుంది పరిచర్య. అలాగనే ఈరోజు ఈ దినాల్లో చాలా సంఘాలు కానీ పరిచర్య ఏమైపోతుంది? పాడైపోతూ ఉంది. లేనిపోయిన మాటలు, గాలి మాటలు, కాని మాటలు, ఆ మాటలు ఈ మాటలు చెప్పినందువలన కుటుంబాలు, వ్యక్తిగత జీవితాలు, సంఘము, సేవ, పరిచర్య ఏమైపోతుంది? ఈ దినాల్లో దేవుని దృష్టిలో జనులు నమ్మకంగా లేకుండా ఉంటున్నారు. నీ జీవితం ఎలా ఉంది? కీలు అనగా ప్రేమకు సాదృశ్యంగా ఉంది. దేవుని బిడ్డారా, నీళ్లు లోపలికి ఓడలోపలికి ప్రవేశించకుండా నీళ్ల పైన ఓడ క్షేమముగా ప్రయాణం చేయడం కొరకై కీలు పూసినట్లుగా మనమందరము దేవుని ప్రేమతో నింపబడదాం. హల్లెలూయా. దేవుని ప్రేమతో నింపబడిన దేవుని బిడ్డలు ప్రేమ అనేకమైన పాపములను కప్పును. ఎవరైనా తప్పిదములు చేస్తే వారి కోసం ఏం చేయాలి? మనం ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. వారిని క్షమించడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు ఎంతటి పాపినైనా ఏం చేస్తాడంట? ప్రభు క్షమిస్తాడు. ఇదిగో నేను తలుపును తరలించుండి తట్టుచున్నాను. హృదయం అనే తలుపును యేసయ్య తట్టుచున్నాడు. దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఏ స్థలములో ఉండి నీవు వాక్యం వింటున్నావో ఈ దినమున ప్రభు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. ఎవరైనాను తలుపు తీసినట్లయితే, అంటే హృదయం అనే తలుపు తీసినట్లయితే నేను వారి ఎదురుకు వస్తానంటున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క పరిశుద్ధాత్మతో నింపబడిన దేవుని బిడ్డలు, దేవుని వాక్యాన్ని ప్రేమిస్తున్న దేవుని బిడ్డలు, దేవుని యొక్క పరిశుద్ధాత్మ నడిపింపుల కొరకు కనిపెట్టి ప్రార్థన చేస్తున్న దేవుని బిడ్డలు దేవుని ప్రేమతో నింపబడతారు. హల్లెలూయా. ఏంటండి? త్రాగుబోతు భర్తలు మార్చుకుంటారు భార్యలు, తిరుగుబోతూ భార్యలు మార్చుకుంటారు భర్తలు. దేవునికి స్తోత్రం. దేవుని ప్రేమ ఎక్కడ ఉంటుందో, ఎక్కడ ప్రార్థనాత్మ ఉంటుందో, ఎక్కడ దేవుని సన్నిధి ఉంటుందో, ఎక్కడ దేవుని యొక్క కృప ఉంటుందో ఆ కుటుంబాల్లో శాంతి సమాధానం ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఓడ సిద్ధపరచబడిన తర్వాత నోవాహు భార్య, అందమైన కుమారులు, అందమైన ఏంటంటే కోడళ్ళు, మొత్తం 8 మంది ఆ ఓడలో ప్రవేశించిన తర్వాత జతలుగా జంతువులు, జతలుగా పక్షులు లోపలికి ప్రవేశించిన తర్వాత దేవుడు ఏం చేశాడంటే ఆ యొక్క ఓడ ద్వారమును తలుపుని ఏం చేశాడు? మూసివేశాడు. దేవునికి స్తోత్రం. 40 పగళ్ళు 40 రాత్రులు ఏంటండి ఆ ఓడ ప్రయాణం చేస్తూ ఉంది. పైనుండి వర్షం వస్తుంది, కింద జలము కూడా విప్పబడింది. అలా అంచెలంచెలుగా ఓడ ఏంటంటే నీళ్ళ మీద ప్రయాణం చేస్తూ ఉంది. ఆ ప్రయాణంలో ఎంతో గాలి తుఫాను వచ్చినా సరే, ఎన్నో అలజడులు కలిగిన వాతావరణం వచ్చినా సరే ఆ ఓడలోనికి నీళ్లు ప్రవేశించలేదు. కారణం కీలు పూయబడి ఉన్నది. హల్లెలూయా. కీలు పూయబడి ఉన్నది. ఆ కీలు దేనికి సాదృశ్యంగా ఉందంటే ప్రేమకు సాదృశ్యంగా ఉంది. ఈ రక్షణనే ఓడలో, దేవుని సంగమనే ఓడలో, నీ జీవిత నావలో దేవుని ప్రేమతో నింపబడినట్లయితే ప్రేమ ఏం చేస్తుందంటే తప్పిపోయిన కుమారుల కొరకు, తప్పిపోయిన కుమార్తెల కొరకు, తప్పిపోయిన భార్య కొరకు, తప్పిపోయిన భర్త కొరకు, తప్పిపోయిన తమ్ముడు కొరకు, తప్పిపోయిన అన్న కొరకు, తప్పిపోయిన అక్క కొరకు, తప్పిపోయిన చెల్లె కొరకు, తప్పిపోయిన బంధువులలో దేవుని నుండి తప్పిపోయిన జనుల కొరకు ప్రేమ ఏం చేస్తుంది?
ప్రార్థన చేపిస్తుంది. హల్లెలూయా. ప్రేమ అనేకమైన పాపములు చేస్తుంది, కప్పేస్తుంది. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యంలో నుండి మనం గమనించినట్లయితే ప్రభునందు ప్రియులారా చాలా అద్భుతమైన వాక్యాన్ని దేవుడు మనకి ఇస్తున్నాడు. దేవునికి స్తోత్రం. మన యొక్క జీవితంలో ప్రేమ లేకపోతే కుటుంబాలు పతనమైపోతాయి, సంఘాలు పతనమైపోతాయి, రాజ్యం మీదికి రాజ్యము, జనం మీదికి జనము, అక్కడక్కడ అనేకమైన పరిస్థితులు ఎదురవుతాయి. దేవుని ప్రేమతో ఉన్న దేవుని బిడ్డలు ఆ కుటుంబాల్లో కుటుంబ ప్రార్థన ఉంటుంది. దేవుని ప్రేమతో ఉన్న కుటుంబాల్లో వ్యక్తిగతమైన ప్రార్థన ఉంటుంది. కుటుంబంతో కలిసి దేవుని ఆరాధన చేయడానికి వస్తారు. కుటుంబంతో కలిసి మందిరంలోకి వచ్చి దేవుని స్తుతిస్తారు. యెహోవా మందిరమునకు వెలుదమని జనులు నాతో అన్నప్పుడు నేను సంతోషించితినని దావీదు భక్తుడు అంటున్నాడు. హల్లెలూయా. దైవజనాంగమా, దేవుని బిడ్డలారా గమనించండి. ప్రేమ లేకపోతే కుటుంబం ఏమైపోతుంది? మునిగిపోతుంది. ఆత్మీయ జీవితంలో చల్లారిపోతారు. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యంలో మనం గమనించినట్లయితే అవును, దేవుని మూలముగా పుట్టిన వారు ప్రేమ కలిగి ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మూలముగా పుట్టిన వారు దేవుని ప్రేమ కలిగి ఉంటారు. మూడవదిగా దేవుని బిడ్డలకు ఉండవలసిన లక్షణాల్లో మూడవ లక్షణము యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము గమనించండి. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం గమనించినట్లయితే దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని మూలముగా పుట్టిన వారు లోకాన్ని జయిస్తారు, పాపమును జయిస్తారు, వ్యాధిని జయిస్తారు, ప్రకృతిని జయిస్తారు, అపవాదిని జయిస్తారు, మరణమును జయిస్తారు, పాతాళమును జయిస్తారు. దేవుని వాక్యంలో చూసినట్లయితే లోకమును జయించు విజయం మన విశ్వాసమే. దేవుని బిడ్డలారా, క్రొత్త నిబంధన గ్రంథంలో ఒక అద్భుతమైన విశ్వాసం కలిగిన మాట్లాడిన వ్యక్తి గురించి ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఒక సందర్భంలో మరి ఒక వ్యక్తి పక్షవాతంతో బాధపడుతున్నాడు, లేవలేని స్థితిలో ఉన్నాడు, నడవలేని స్థితిలో ఉన్నాడు. దేవుని బిడ్డలారా, అయితే అతని యొక్క యజమాని శతాధిపతి యేసు ప్రభువుని గురించి విన్నాడు. యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. మనం ఆ వాక్య భాగాన్ని మత్తయి సువార్త 8వ అధ్యాయం 10వ వచనంలో గమనిస్తున్నాం. మీరు గమనించినట్లయితే ఆ శతాధిపతి ప్రభు యొద్దకు వచ్చాడు. వచ్చి, అయ్యా, ఇంటి దగ్గర నా దాసుడు మంచంలో పడి ఉన్నాడు, లేవలేని స్థితిలో ఉన్నాడు, పక్షవాతంతో బాధపడుతున్నాడు, నడవలేని స్థితిలో ఉన్నాడంటే అప్పుడు ప్రభు ఏమంటాడంటే, నేను ఇంటి దగ్గరికి వస్తాను, స్వస్థపరచడానికి నీ ఇంటి దగ్గరికి వస్తానంటే ఆ శతాధిపతి ఏమంటాడో తెలుసండి? అయ్యా, నీవు నా ఇంటికి రావడానికి నేను పాత్రుడను కాను. తను తాను తగ్గించుకొని దేవుని సన్నిధిలో మాట్లాడుతున్నాడు. నీ ఒక మాట మాత్రం సెలవిస్తే చాలు, ఇక్కడుండి నీవు మాట మాత్రం సెలవిస్తే చాలు, ఇంటి దగ్గర పడి ఉన్నా ఆ పక్షవాతంతో బాధపడుతున్నా నా దాసుడు స్వస్థపడతాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మాటలు గమనించినట్లయితే ఇక్కడ అతని యొక్క మాటలు గమనించిన యేసయ్య అంటున్నాడు, ఇశ్రాయేలు ప్రజల్లో ఇంత విశ్వాసము నేను కనపరచలేదు. అంటే ఇంత విశ్వాసం కలిగిన మాటలతో మాట్లాడిన వారు నాకు కనపడలేదు. దేవునికి స్తోత్రం.